ఉత్తరా నక్షత్రం అంటేనే అధిపతి రవి అండి. మేజర్లీ చెప్పాలంటే ఒకటో పాదం సింహరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఈ 2026 సంవత్సరంలో కూడా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి అష్టమ శని అనేటువంటిది నడుస్తుందండి. సప్తమంలో రాహు, జన్మంలో కేతు అనేటువంటి ఆయన, గురుబలం అనేటువంటిది జూన్ వరకు ఉంది. దీనివల్ల కెరీర్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది, పేరు ప్రఖ్యాతలు, తెలివితేటలతో అడుగులు వేయడాలు ఇలాంటివి ఉంటాయి. బట్ వాహన ప్రమాదాలు లాంటివి కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. జనరల్లీ ఉత్తరా నక్షత్రం వాళ్ళంటే రవి ఆధిపత్యం కాబట్టి కోపము, అగ్రెషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఎక్కడున్నా చాలా హై పొజిషన్లో ఉండాలి అనేటువంటి అంబిషన్ కావచ్చు, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక 2, 3, 4 పాదాలు కన్యారాశి వాళ్ళకి చూస్తే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా చాలా బాగుంటుందండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా చాలా మంచి ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. బట్ కన్యారాశి వాళ్ళకి అంటే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి ఉన్నది ఏంటి అంటే జూన్ 1వ తారీఖు దాకా చిన్నగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. కన్యారాశి వాళ్ళకి ఓవరాల్గా 2026లో ఉత్తరా 2, 3, 4 పాదం వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మేము ఏ స్టోన్ ధరిస్తే బాగుంటుంది, పాదం వేరు, లగ్నం వేరు, జాతకంలో ఏ కాంబినేషన్స్ ఉన్నాయి, ఏ జెమ్ స్టోన్ మాకు బాగా కలిసి వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ని, ప్లేస్ ఆఫ్ బర్త్ ని, టైమ్ ఆఫ్ బర్త్ ని మా ఉమాసారా టీమ్ కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా జాతకాన్ని చూసిన తర్వాత ఏ రత్నాన్ని ధరిస్తే మీ జీవితం మారుతుందో, ఏ టర్నింగ్ పాయింట్ ఇచ్చేటువంటి ప్లానెట్ ఉందో, అప్కమింగ్ ట్రాన్సిట్ లో ఏది బాగుందో చూసి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని పూజ చేసి మరి మీ ఇంటి వరకు చేర్చేటువంటి బాధ్యత ఉమాసారది.